ఈ ఒక్క 250 ఎకరాలు ఉన్న చెరువు ఇలా 58 ఎకరాలు అయినట్టుంది. ఇంత దరిద్రం అంటే 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలకు ఎవరు తట్టుకోలేకపోతున్నారు. ఈసారి ఇటు వచ్చింటే మాత్రం మొత్తం అంత ఇండియాని తెలంగాణనే అమ్మేతున్నారు వీళ్ళు. అంటే ఈ 10 ఏళ్లలోనే ఈ చెరువు ఇంతగానో కబ్జా అంత ముందు కూడా కబ్జా అంతకుముందు అసలే లేదు. ఈ 10 ఏళ్లలోనే కబ్జాలు, అన్ని బిల్డింగ్లే, అంత అక్కడికి వెళ్ళి ఇక్కడ అంత బిల్డింగ్లే. గుడి కట్టి గుడి మీద మట్టి పోసి అది కూడా కబ్జాలకే పోతున్నది. ఇది ఎక్కడ పోతుందో ఈ మధ్యలో నిక్కర్లా అని వచ్చింది. ఆమె మొత్తం ఏదో మోసం చేస్తారు. తెలంగాణ అంటే కవిత గారు అంటారు కూల్చనికి హైడ్రా వచ్చిందని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్, మీరు అంటారు బీఆర్ఎస్ కబ్జా, కానీ వాళ్ళేమో హైడ్రా కూల్చనికి వచ్చిందని బీఆర్ఎస్. కూల్చనికే కాదు, మెయిన్ లీడర్లు ఎంకకుంటారు, గరీబులను ముంగడ దోసి వాళ్ళని కూలగొడుతున్నారు అని చెప్పి ఎంకకున్నది వాళ్ళదే. అది ఈ గరీబులదేం కాదు, వాళ్ళకి పైసలు ఇచ్చి వాళ్ళు చేసిన వ్యవహారం ఇది. ఆ నిక్కర్ రాని మన తెలంగాణ మహిళల ఇజ్జత్ తీసి పడేసింది ఆ నిక్కర్ రాని.